బీజేపీకి లాభం చేకూరేలా ఓవైసీ సోదరులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. తాజాగా ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 26న హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూసీ నది పరిసరాల్లో జరుగుతున్న కూల్చివేతలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును కూడా ప్రస్తావించారు. యూపీలో యోగి బుల్డోజర్స్తో ఇల్లు కూల్చేస్తున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇల్లు మసీదులను కూల్చేస్తున్నారని ఆరోపించారు. యోగికి ఈ రెడ్డికి పెద్దగా తేడా ఏమీ లేదని అన్నారు. మా సమస్యల విషయంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. వారి ద్వేషం ముస్లింలపైనే ఉందని, మాకు ఎవరు సొంతం కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం దీనిపై వేరే విధంగా స్పందిస్తున్నారు. మూసీ కూల్చివేతలపై మాట్లాడాలంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలని అంటున్నారు. యోగి పేరు ప్రస్తావించి ఓవైసీ హిందూ ముస్లిం భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. దీనివల్ల హిందూ ఓటర్లు మరింతగా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని వారు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ ఎంఐఎం మధ్య రహస్య ఒప్పందం ఉందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. దేశంలోని ఇతర నేతలపై అనేక కేసులు నమోదవుతున్నా ఓవైసీ సోదరులపై పెద్దగా కేసులు నమోదు కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ చర్యలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అమలు చేస్తోంది. ప్రభుత్వం ప్రకారం వరదల నుంచి నగరాన్ని రక్షించేందుకు, నది అందాన్ని పెంచేందుకు ఈ చర్యలు అవసరమని చెబుతోంది. అక్రమ నిర్మాణాల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని అధికారులు వివరిస్తున్నారు. అందుకే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. కానీ స్థానికులు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాత బస్తీ, మూసీ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలు జరగడంతో మహిళలు, పిల్లలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. మా ఇల్లు దశాబ్దాలుగా ఉన్నాయి, పునరావాసం లేకుండా కూల్చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. और आज भी जो हुकूमत है ये भी वही कर रही है. अगर आज कांग्रेस की हुकूमत है तो क्या कर रही है? उधर योगी बुलडोजर के जरिए घरों को गिराता है तो यहां पे रेड्डी भी गिरा रहा है घरों को, मस्जिदों को. उधर योगी मस्जिद को गिरा रहा है तो यहां का रेड्डी भी मस्जिदों को गिरा रहा है. वहां योगी दरगाहों को गिरा रहा है तो यहां का रेवंत रेड्डी भी दरगाह को मिसमार कर रहा है. अरे कोई फर्क नहीं है योगी में ना इस रेड्डी में, कोई फर्क नहीं है बीजेपी या कांग्रेस में. जब हमारा मामला आ जाता है तो सब एक हो जाते हैं. इनको दुश्मनी है तो हम मुसलमानों से, इनको दुश्मनी है तो हमारे कलमे से, इनको दुश्मनी है तो हमारी शरीयत से, इनको दुश्मनी है तो हमारी मसाजिद से, इनको दुश्मनी है तो हमारी दरगाहों से, इनको दुश्मनी है तो हमारे हिजाब से, इनको दुश्मनी है तो हमारी दाढ़ियों से, इनको दुश्मनी है तो हमारी टोपियों से, इनको दुश्मनी है तो हमारी बस्तियों से, इनको दुश्मनी है तो हय्या अल सलाह हय्या अल फलाह की अज़ाओं से. कोई हमारा अपना नहीं है, कोई हमारा अपना नहीं है, कोई नहीं है. ये सब को हम चाहिए लेकिन हमारा काम, हमारी मदद किसी को नहीं चाहिए. क्या मसाजिदें शहीद नहीं हो रही हैं? क्या दरगाहें मिसमार नहीं हो रही हैं? हो रहा है. क्या फर्क है किसी योगी में या किसी रेड्डी में? कोई फर्क नहीं है. हर कोई हमारे दुश्मन है. समझो इस बात को. हमारी ताकत आपसे है, आपकी ताकत हमसे है और हम सबकी ताकत हमारे इत्तेहाद, हमारी जमात मजलिस इत्तेहादुल मुस्लिमीन से है. इस बात को समझिए.